వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకరిస్తూ మస్జిద్ ఏ అన్సారీ, మస్జిద్ ఏ జొన్నతుల్ ఫిరోదోస్ ఆధ్వర్యంలో 60వ డివిజన్ వాంబే కాలనీలో ముస్లిం మైనారిటీలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలో పురవీధులలో వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలు చేత పట్టుకొని నిరసన తెలిపారు. జాతీయ జెండాలు చేత పట్టుకొని భారత్ మాతకు జై అంటూ నినాదించారు. ముస్లిం మహిళలు సైతం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మత నాయకులు సయ్యద్ బాబు, షేక్ అమీర్ జానీ, షేక్ బాజీ, మహమ్మద్ గౌసియా బేగం తదితరులు మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లిం సమాజానికి ఇబ్బందికరమన్నారు. ముస్లింల ఆస్తులపై ఇతర మతస్థులు పెత్తనం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇటువంటి చట్ట సవరణ బిల్లులను తీసుకువస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వక్ఫ్ బిల్లు రద్దు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ముస్లిం సమాజ వ్యతిరేకతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు ఎండి ఇస్మాయిల్, ఎస్కే పీరు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మేము కోరుకునేది ఏంటంటే, మాకు ఎబ్బోర్డు జో ప్రాపర్టీలు ఉన్నాయి మా ముస్లిమ్స్ హ్యాండల్లోనే ఉండాలి. ఏదైనా మన ఇందులో మన చట్టంలోనే ఉండాలి. కొత్త జీవోలు పాస్ చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేయకూడదు. దీనివల్ల మేము కోరుకునేది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్కి మేము అండగా ఉంటామన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముస్లిమ్స్కి ద్రోహం చేశారు. మేము కోరుకునేది నారా చంద్రబాబు గారిని ఒకే మాట, మా ముస్లిమ్స్కి మీరు న్యాయం చేయాలి. దీనికోసం ఎక్కడికైనా పోరాటానికి మేము రెడీగా ఉన్నాం. అజిత్ సింగ్ గారు విజయవాడ వాంబే కాలనీ నుంచి వచ్చిన మైనార్టీ సోదరులందరికీ ధన్యవాదాలు. ఈ బిల్లు సవరించడం కోసం బిల్లుని రద్దు చేయాలని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని రెండు గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మేము మైనార్టీలని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్యలో, చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్యలో. ఏంటి కొద్దిగా దయచేసి మైనార్టీల మీద జాలి చూపించండి. ఏంటి ఈ బిల్లు రద్దు అయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటామండి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాడుతూనే ఉంటాం సార్. మేము కొద్దిగా దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి దీని గురించి కొద్దిగా అవగాహన తీసుకొచ్చారని తెలుసుకుంటున్నాం. రద్దు చేపిస్తారని సార్. విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో మా మైనార్టీ సోదరులందరూ కలిసి వక్ఫ్ బోర్డు బిల్లు మీద ధర్నా చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఆడవాళ్ళు రావటం మా గొప్పతనం. ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలి. అలాంటిది వక్ఫ్ బోర్డు మీద ఉన్న ప్రేమతో మాకు రోడ్డు మీద లాక్కుండా ఉండడానికి మా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ రోడ్డు మీదకి వచ్చండి. మోడీ గారు, మీరు దయచేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని ఆపాల్సిందిగా కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే, మా మైనార్టీస్ని రోడ్డు మీద లాగమాకండి. ఎందుకంటే మీరు వచ్చిన కాడ నుంచి మా మైనార్టీస్ మీదే పడుతున్నారు. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. ఇదే కాకుండా ఇంకా మీరు దీనికి పరిష్కరించలేకపోతే ఇంకా ఎక్కువ ధర్నాలు, ర్యాలీలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మైనార్టీ సోదరులు, సోదరిమణులు, దీన్ని మీరు తప్పకుండా బిల్లు రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.